ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ సభ్యులు, వాళ్ళ మీడియా అందరూ ఒకటే లైన్ తీసుకున్నారు. అదేంటంటే లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టాలి. వాళ్ళ చేస్తున్న విధానం చూస్తుంటే ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి గారి పైన అసలు రాజశేఖర్ రెడ్డి గారు దైవంతో పోలుస్తారు కొన్ని కుటుంబాల్లో, కొన్ని కోట్ల కుటుంబాలు 2 తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి ఆయన పైన వ్యక్తిత్వ హననం చేస్తూ ఆయన్ని వాళ్ళ మీడియాలో అయితే దారుణమైన కథనాలు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు సోషల్ మీడియా అయితే విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర్ రెడ్డి గారి పైన, రాజారెడ్డి గారి పైన ఇంకా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననం చేస్తున్నా కూడా షర్మిలా గారు స్పందించట్ల. షర్మిలా గారికి నొప్పి కూడా తగలట్లేదు. ఎందుకంటే ఆమెకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, జగన్ గారిని ఓడించాలా, కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి గారిని దైవంతో పూజిస్తున్న వ్యక్తులు, ఆరాధిస్తున్న వ్యక్తుల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో తొక్కిపడేయాలా, రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని మాత్రం మనం రాజకీయం చేయాలా, మేమే వారసులు అని చెప్పి ఆమె ప్రకటించుకోవాలా. ఆమె చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకు అంత కష్టపడుతున్నారో జనాలందరికీ అర్థమవుతుంది. మాకు మరి అసహ్యంగా కూడా ఉంది ఆమె ఇట్లాంటి పనులు చేస్తుంటే. నిజానికి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం తల నరికేస్తున్నాడు. ఆ విగ్రహానికనే తల ఒకడు డైరెక్ట్గా నడి ఊర్లో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అక్కడ 100 మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమి చేయలేని నిస్సాయ స్థితి. అధికారం వాళ్ళది, కేసులు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఇక అసలు ఇటువంటి ఘటన చేస్తున్నారు చూడండి. విగ్రహం ఇటువంటి ఘటనలు ఆ విగ్రహానికి మొండం తీసేశారు. ఇంత జరుగుతుంటే వెంటనే నారా లోకేష్ గారు వచ్చి ఆయన ట్వీట్ పెడతాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ శ్రేణి, వాళ్ళ వ్యక్తి చూడండి అని చెప్పి ఏదో ఒక ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి పెడతారు. మీకు ఫేక్ చేయడం ఎంతసేపు అండి? వెంటనే వీళ్ళ పోలీసులు చెప్తారు ఆయనకి మతి స్థిమితం లేదు, దాదాపు 15 ఏళ్ళ నుంచి మతి స్థిమితం సరిగ్గా లేదని వాళ్ళ పోలీసులు చెప్తారు. నారా లోకేష్ గారు ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటారు. పోలీసులు వచ్చి ఆయనకు మతి స్థిమితం లేదు, మొన్న ఈ మధ్య ఆయన కుమార్తె కూడా ఆత్మహత్య చేసుకుంది, ఆయన ఇప్పుడు మా అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఆయన మైండ్ సరిగ్గా లేదని చెప్తారు. నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ అంటారు. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? అధికారంలో నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి లేస్తే ఏదైనా జరిగితే వైఎస్ఆర్సీపీ. మొట్టమొదట ఆయన తీసుకున్న స్టాండ్, దాని విచారణ ఉండదు, దాని ఆలోచన ఉండదు, ఏముండదు. ఆయన టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ. మా దగ్గర ఈ ఒక ఆయన హత్య జరిగింది. హత్య జరిగితే ఆ విచారణ ఇదేం పూర్తి స్థాయిలో జరగకముందే వీళ్ళ సోషల్ మీడియా, వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, వీళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీ అని కొడతా ఉన్నారు. అసలు తీరా ఆ ఘటన అంతా విచారణ చేశాక ఇది టీడీపీ శ్రేణులే చేశారు, ఆధిపత్య పోరు అని చెప్పి తర్వాత బయటకు వచ్చింది. ఇటువంటి ఘటనలు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజంగా ఎట్లా చేస్తున్నారు అందరం చూస్తున్నాం. ఈ దాడులు ఏంటి, ఈ సంస్కారమా మీకు? ఇదేంటి? గతంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద జగన్ గారు ఒక జిల్లానే ప్రకటన చేశారు. ఆయన గౌరవార్థం ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండాలి అని చెప్పి. కానీ మీరు ఇటువంటి ఘటనలు చేయడం మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకు చేస్తున్నారు మరి? అక్కడ ఇప్పటికే నంద్యాల కార్యకర్తలందరూ ఆ విగ్రహం దగ్గర ధర్నా చేస్తుంటే దీనికి ఏంటి అనేది కూడా ఆలోచన చేయట్లేదు. కొత్త విగ్రహం పెడతామని వీళ్ళు ప్రకటన చేయరు ప్రభుత్వం తరఫున. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇదే ఆధిపత్య ధోరణి అనేది కనపడతా ఉంది.